యేసయ్యా నిన్ను చేరాలని ఆశ నాలో ఉన్నది. యేసయ్యా నిన్ను చూడాలని తపన నాలో ఉన్నది. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ నాలో ఉన్నది. యేసయ్యా నిన్ను చూడాలని తపన నాలో ఉన్నది. చేరాలని చూడాలని చేరాలని చూడాలని ఆశ నాలో పెరుగుచున్నది. తపన నాలో పెరుగుచున్నది. అందరం కలిసి చప్పట్లు కొట్టి దేవుని నామమున ప్రస్తుతం. యేసయ్యా నిన్ను చేరాలని చూడాలని ఆశయ్యా ఈ రోజు ఎప్పుడైనా వికటమైన వేడుకలు లైవ్పోయే రోజు ఆత్మమైంది. ఆనాడు భక్తులు నీతో కలిసి చేరాలి. నీతో కలిసి ముందుకు సాగిన ఆలోకును కొన్ని పోతివే. నీతో కలిసి ముందుకు సాగిన ఆలోకును కొన్ని పోతివే. నీ ప్రేమలో బ్రతకాలయా, నీ నడకలలో నేను సాగాలయా. నీ ప్రేమలో నేను బ్రతకాలయా, నీ నడకలలో నేను సాగాలయా. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ నాలో ఉన్నది. యేసయ్యా నిన్ను చూడాలని తపన నాలో ఉన్నది. అందరం కలిసి చప్పట్లు దేవునామమున పడదాం. నీ మాటతో ముందుకు సాగిన ఏలియాలో కొన్ని పోతివే. నీ మాటతో ముందుకు సాగిన ఏలియాలో కొన్ని పోతివే. నీ ధైర్యముతో బ్రతకాలయా, నీ ఆత్మతో నేను సాగాలయా. నీ ధైర్యముతో నేను బ్రతకాలయా, నీ ఆత్మతో నేను సాగాలయా, నేను సాగాలయా. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ నాలో ఉన్నది. యేసయ్యా నిన్ను చూడాలని తపన నాలో ఉన్నది. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ నాలో ఉన్నది. యేసయ్యా నిన్ను చూడాలని తపన నాలో ఉన్నది. చేరాలని చూడాలని చేరాలని చూడాలని ఆశ నాలో పెరుగుతున్నది. తపన నాలో పెరుగుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్య దైవ సేవకురాలు నర్సరూపేట, అలాగనే పాలపొడలో పరిచయం చేసిన సేవకురాలు వచ్చినట్లయితే ప్రార్థన చేసినట్లయితే దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ఉన్నతమైన
శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మనతో మాట్లాడబోతున్నాడు. మనం ధైర్యపరిచి అలాగనే నిరీక్షణకు ఆధారము కలిగిన మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయబోతున్నాడు. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దయచేసి కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప తండ్రి, మంచి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గోనెపూడి గ్రామాన్ని ప్రేమించి ఈ రాత్రినైనా మీరు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మీటింగుల ద్వారా ఈ గ్రామం అంతయు కూడా రక్షింపబడినట్లు నాయనా నీ కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ప్రయాస వ్యర్థము కాకుండా ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని మీరు ఈ గ్రామానికి దయచేయమని మీ సన్నిధిలో ప్రణమిల్లుతున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. ఇంతవరకు నైనా నిన్ను స్తుతించాము అయ్యా. మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన లేఖన భాగములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మరొక దాసుని నిలబెట్టి మీరు మాతో మాట్లాడిపోతున్న ప్రతి మాటని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రి మీ దాసుని మీ హస్తములోనికి తీసుకుని వచ్చి నాతోనూ కూడి వచ్చిన బిడ్డలతోనూ ఈ మైక్ యంత్రము ద్వారా నీ మాటలు వినిచిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. నీ మాట మమ్మలను బ్రతికిస్తుంది నాయన. నీ మాట మాకు నెమ్మదినిస్తుంది ప్రభా. నీ మాట మమ్మలను నాయన ఉన్నత శిఖరాలకి తీసుకుని వెళ్తుంది నాయన. నీ మాటలు మేము విశ్వసించగలిగిన గొప్ప కృప ఈ రాత్రి నాయన మాకును ఈ గ్రామానికి దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరుండండి నాయన. మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రం యేసయ్య. అనేకుల హృదయాలు ఈ రాత్రి మీరు తెరవమని వేడుకుంటున్నాం. మీ దాసుని మీ కుడి హస్తంలో ఎత్తిపట్టి వాడుకోండి. నిరంతర ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించి శ్రేష్టమైన అమూల్యమైన మాటల చేత మమ్మల్ని అందరినీ ఈ రాత్రి తృప్తిపరచమని ఈ మీటింగ్ ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక వాక్య భాగములోకి వెళ్దాం. దయచేసి మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనాన్ని సమయంలో ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధగా వినాలి. అలాగే యంత్ర శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించును గాక. ఈ మాటల ద్వారా ఈ రాత్రి కాల సమయంలో వారిని దేవుడు బలపరచును గాక. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. దయచేసి ఈరోజు ఈ యొక్క కల్వరి, పిలుపు, కోతకాల పండుగలు ఈ మొదటి రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎందుకు భయపడుచున్నారు? ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? ఈరోజు ప్రపంచాన్ని భయమిచ్చే వణికిస్తున్న ఒక కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల అనేక దేశంలో ఉన్న ప్రజలు, అధికారులు, అలాగే దేశ ప్రధానులు భయపడిపోతూ ఉన్నారు. దేనివల్ల? కరోనా వైరస్ వల్ల. భయం. ఎందుకు భయం? దేనికి భయం? చచ్చిపోతామేమోనని భయం. పరిస్థితి మళ్ళా రెండవసారి కూడా కరోనా మళ్ళా విజృంభిస్తూ ఉంది. దానివల్ల అనేక మంది, కొన్ని వందల మంది, పదుల మంది మరణిస్తూ ఉన్నారు. అలాగే నిన్నటి కాలంలో 1,00,000కు పైనే కేసులు వచ్చాయని మన రిపోర్టర్, అలాగనే వేటు న్యూస్ కానివ్వండి, అలాగే వార్తలు కానివ్వండి, భయం, మనిషిని భయం వెంటాడుతూ ఉంది.
మనిషిని భయం వెంటాడుతూ ఉంది. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. అలాగనే యోబు గ్రంథం 11వ అధ్యాయం 18-19 వచనాలు, అలాగనే ఆ యొక్క వచనాలలో, అలాగే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు భయపడుతున్నాడు, దేవుణ్ణి నమ్ముకొనని వాడు భయపడుతున్నాడు. భయం మనిషిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే ఇక బ్రతకటం కూడా దండగే అన్న విధంగా భయం తీసుకెళ్తుంది. అసలుకి దేవుడు యేసుప్రభు వారు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరెందుకు భయపడుచున్నారు? అసలు ఇక్కడ సంఘటన ఏంటో, ఇక్కడ విషయం ఏంటో మీకు తెలియపరచాలని ఉన్నాను. దయచేసి వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆ గలిలయ సముద్రంలో వెళుతూ ఉన్న సమయంలో అక్కడ జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పడవ అనగా అమరమున ఒక పక్కన ఆయన తలవాల్చుకుని నిద్రపోతున్న సమయంలో ఆ యొక్క సముద్రం అనగా ఆ గలిలయ సముద్రములో తుఫాను వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా పడవలో పడుతున్నాయి. ఏమండి, నీళ్లు పడవలో పడితే పడవ కాస్త ఏమైతుంది? చక్కగా తేలుతుందా, మునుగుతుంది. అందుకని మునిగిపోతుంది. వారు ఆ పడవలో నీళ్ళన్నీ ఏం చేస్తున్నారు? బయట పారబోస్తున్నారు. తుఫానేమో ఆగటం లేదు. ఆ యొక్క పడవంతా ఊగిపోతూ ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ పడవలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా అంటే 13. ఎంతమంది ఉన్నారండి? 13 ప్లస్ నడిపేవాడు కావాలి కదా. మొత్తం 14 మంది. యేసుప్రభువారు 12 మంది శిష్యులు ప్లస్ యేసుప్రభువారు 13. పడవ నడిపే వ్యక్తి ఇంకొక ఆయన, మొత్తం 14 మంది ఆ పడవలో ఉన్నారు. యేసుప్రభువారు అక్కడ పడవ అమరమున ఆయన నిద్రపోతూ ఉన్న సమయంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున వారాయనను లేపి తలవాల్చుకుని నిద్రించుచున్నాడు. ఆ యొక్క పడవలో నీళ్లు వస్తున్నాయి. ఆ పడవలో నీళ్లు కాస్త చేది బయట పారబోస్తున్నారు. ఆయన అలలాగటలేదు. ఆ నీళ్లు కాస్త పడవలో పడుతున్నాయి. ఏం చేయలేని పరిస్థితి. ఆ యొక్క పడవ ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ గలిలయ సముద్రం మధ్యలోకి వెళ్ళింది. మధ్యలో చాలా లోతు ఉండదు కదండి. లోతు ఉండిద్దా, లోతు ఉండదా? లోతు చాలా ఉండింది. ఇప్పుడు ఈ పడవ మునిగిపోతే అందరము చచ్చిపోతాం. ఏం చేయాలో అర్థం కావట్లా, భయపడిపోతున్నారు. కానీ వారికి ఒక అర్థం ఏం అర్థం కాలేదయ్యా అంటే, ఆ పడవలో ఎవరున్నారండి? యేసయ్య ఉన్నాడు. ఆ పడవలో ఎవరున్నారు? చాలా మంది యేసయ్య నమ్ముకుంటారే కానీ భయపడుతూ ఉంటారు. చర్చికి వస్తారే కానీ భయపడుతూ ఉంటారు. యేసయ్య నమ్ముకుంటారే కానీ భయపడుతూ ఉంటారు. అలాగనే ఆనాడు శిష్యులు కూడా యేసయ్య పక్కనే పెట్టుకొని భయపడ్డారు. వెంటనే యేసు ప్రభువారిని, యేసయ్యా మేము భయముతో వణికిపోతున్నామయ్యా, నీకు చింత లేదయ్యా అని శిష్యులు యేసు ప్రభువారిని అడిగినప్పుడు ఆ సమయంలో యేసు ప్రభువారు లేచి వెంటనే వారిని గద్దించకుండా, వారిని తిట్టకుండా, సరే వెంటనే వాళ్ళు భయపడుతున్నారు కదా, ఏమండి భయపడేవాడిని కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కొంతమంది డాక్టర్లు రేపు చచ్చిపోతా ఉన్న వ్యక్తితో కూడా నీకేం కాదమ్మా నువ్వు బతుకుతావు ధైర్యం చెప్పే డాక్టర్లు ఉంటారు. అవునా కదండి? కొంతమంది డాక్టర్లు వాడు సంవత్సరం బతికేవాడిని కాస్త కూడా ఎక్కువ కాలం బతుకురా నాయనా అనగానే ఇంకా సంవత్సరం బతికేవాడి కాస్త నెల రోజులు బతుకుతాడు. ఏమండి మాటల్లోనే ధైర్యం అండి. అవునా కదా? మాటల్లో ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. అలాగనే కొంతమంది సేవకులు కూడా మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, నిరాశపరిచేవారు ఉన్నారు, నిస్పృహలకు గురి చేసేవారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక.
ఈ రోజు నా యేసయ్య ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరితో, నీవు భయపడవద్దు. గిరి చప్పట్లు కొట్టాలి. నేను మీతో ఉన్నాను. వెంటనే యేసు ప్రభువారు లేచి గాలిని గద్దించగా గాలి ఆగిపోయింది, అలలను గద్దించగా అలలు ఆగిపోయాయి. ఇప్పుడు యేసు ప్రభువారు సమస్యను తీసివేసిన తర్వాత, వారి భయాన్ని తీసివేసిన తర్వాత, ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు? అరే, సర్వశక్తుడైన దేవుడు వారితోనే ఉన్నాడు, సజీవుడైన దేవుడు వారితోనే ఉన్నాడు. వారితో ఉన్నా కూడా వారు, అరే యేసయ్య మనతోనే ఉన్నాడు కదా, దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనతోనే ఉన్నాడు కదా, మనకు భయం ఎందుకు? మునిగితే ముందు ఆయన మునగాలి, తర్వాత మనం మునుగుతాం. కాబట్టి ఎందుకు భయపడేది అనుకున్నారా? వారు ఏం చూశారు? యేసుని చూడాల. కొంతమంది మందిరాలకు వస్తారే కానీ యేసయ్య వైపు చూడరు. లోకములో ఉన్న వాటి మా మీదకి ఎక్కడొచ్చి పడతాయో వాటినే చూసి భయపడిపోయి చివరికి బలహీనులైపోయి చివరికి కొంతమంది మరణానికి కూడా గురి కావాల్సి మరణానికి కూడా వారు దగ్గరైతున్నారు. అసలుకి ఈ రాత్రి కాల సమయంలో భయం ఎందుకు వస్తుంది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. భయం ఎందుకు వస్తుంది? యేసు ప్రభువారు అంటున్నాడు ఏమని? మీరు భయపడవద్దు. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? అదేంటండి, పడవలో ఉన్నాం, అలలు వస్తున్నాయి. ఒక్కొక్క అల ఈ పడవ కంటే 5 అడుగులు 6 అడుగులు 10 అడుగులు అలలు వస్తుంటే వాటిని చూసి భయం వేసిందయ్యా, మునిగిపోతామేమోనని. నీకేమయ్యా నిమ్మలంగా మనుకున్నావు, మాకేమో భయం వేస్తుంది, అసలుకి నీకు చింత లేదా అని యేసు ప్రభువుని ఏవేవో అన్నారు. అన్న తర్వాత మీరు ఎందుకు భయపడుచున్నారు? ఈ రాత్రి కాల సమయంలో భయం ఎందుకు వస్తుంది? భయం అనేది ఎందుకు వస్తుంది? ఈరోజు మన హృదయంలోకి భయం వస్తుందంటే ఏవో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తెలుసుకుని వాటి నుండి విడుదల పొంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్దామంటారా? ఆ భయం గురించి తెలుసుకుని ఆ భయం నుండి విడుదల పొంది యేసయ్య నాతో ఉన్నాడు అనే ధైర్యంతో ఇంటికి వెళ్దామంటారా? ఇంటికి వెళ్ళిపోదాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయం ఎందుకు వస్తుంది? అసలుకి భయం అనేది మనలోకి వచ్చి మనం భయపెడుతుంది. అసలు భయం అనేది మనిషిని ఎందుకు భయపెడుతుంది? మనలో ఏవో లోపాలు ఉన్నాయి, వాటిని ఈరోజు సరి చేసుకుని దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిగా భయం ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తికి భయం ఎందుకు వస్తుంది? భయం రావడానికి గల కారణాలేంటి? ఈరోజు వాటి గురించి ధ్యానం చేసుకుందాం. చూద్దాం పవిత్రమైన బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం ద్వారా ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. భయము ఎందుకు వస్తుంది? నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం ద్వారా ధ్యానం చేసుకుందాం. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. గట్టి చప్పట్లు కొట్టాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు ఆనాడు శిష్యులతో మీరెందుకు భయపడుచున్నారు? భయం ఎప్పుడు వస్తున్నాయి అంటే, మనలోకి భయం ఎప్పుడు వస్తున్నాయి అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. భయం ఎప్పుడు వస్తున్నాయి అంటే మనలోకి పాపము ప్రవేశించినప్పుడు భయం వస్తుంది. పాపం. ఈరోజు చాలా మంది పాపం చేయటానికి నిరప్రాయంగా పాపం చేసేస్తున్నారు. మందిరానికి వచ్చేవాళ్ళు పాపం చేస్తున్నారు, మందిరానికి రాని వారు కూడా పాపం చేస్తున్నారు. చాలా మంది భయం మనిషిలోకి ఎప్పుడైతే పాపము ప్రవేశిస్తుందో అప్పుడే భయము కూడా ప్రారంభమవుతుంది. అప్పుడే సాతానుడు కూడా నిన్ను వాడుకోవడానికి, నిన్ను భయపెట్టడానికి కూడా సమీపమవుతాడు. పాపం ఎప్పుడైతే ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తుందో భయము కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. జాగ్రత్త సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే నీలో పాపము ఏలుబడి చేస్తుంది. ఆ పాపము నుండి విడుదల కలుగజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరమను వీడి ఈ భూలోకానికి నీ కోసం నా కోసం ఆయన దిగి వచ్చాడు. అందుకని రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు.
రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో పాపము వలన వచ్చు జీతం మరణం. మరణం మరణం ఎప్పుడైతే మానవుని హృదయములోకి పాపము ప్రవేశిస్తుందో అప్పుడే మానవుడికి భయం పడుతుంది. ఏం పట్టుకుంటుందండి? భయం 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 భయం. అందుకని చూడండి, బైబిల్ గ్రంథములో చాలా మంది భక్తులు పాపము ఎప్పుడైతే చేశారో అప్పుడే వారిలోకి భయం వచ్చేసింది. అందుకని ఆది కాండం మనం గమనించినట్లయితే మన తాతలు ముత్తాతలు ఆదాము అవ్వ, మన ముత్తాత తాత ఆయన ప్రథమ సంతానం, దేవుడు నిర్మించబడిన వ్యక్తులు వాళ్ళు. ఆదాము ఆదాము ఎక్కడ అన్నావు? అక్కడ వ్రాయబడిన మాట చక్కటి మాట అండి. ఆది కాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడిని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటి ఇచ్చాడు. పిలిస్తే వారు కనబడలేదు. ఆదాము అవ్వ కనబడలేదు. కనబడకపోయేసరికి పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు నాయనా? ఏ ప్లేస్ లో ఉన్నావు? ఎక్కడ దాగి ఉన్నావు? ఏంటి దాగి ఉండడం గల కారణం ఏంటి? అయ్యా, నేను నీ ఎదుటికి రావటానికి నాకు భయమేస్తుంది. నీ ఎదుటికి రావడానికి భయమేస్తుంది. భయం. ఎందుకు భయమేస్తుంది? రోజు సాయంత్రం యేసుప్రభు వారితో మాట్లాడుతున్నారు కదా, రోజు సాయంత్రం దేవునితో మాట్లాడుతున్నారు కదా. ఈరోజు ఏమొచ్చింది? ప్రతిరోజు దేవునితో చక్కగా మాట్లాడుతూ ఆనందిస్తూ గంతులేస్తూ అయ్యా అవునయ్యా అని చక్కగా మాట్లాడి నీవు ఈరోజు ఎందుకు దాక్కున్నావు? ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి రాకుండా దాక్కుంటున్నారు. గల కారణం పాపం పాపం పాపం. ఆ పాపం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి దూరం తీసుకొస్తుంది. ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా? భయాన్ని తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందండి? భయం 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 భయం. ఒకప్పుడు ఆదాము అవ్వ భయపడ్డారా? భయపడలా. ఎప్పుడైతే పాపము వారి హృదయములోకి ప్రవేశించిందో భయం వారిలోకి వచ్చేసింది. ఈరోజు చాలా మంది భయపడుతున్నారు. నువ్వు భయపడుతున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీలో పాపం ఉందని అర్థం. ఆ పాపాన్ని తీసివేయడానికి ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన గ్రామానికి దేవుడు ఇదిగో దైవ సేవకుని తీసుకొచ్చారు. యేసయ్యా నా భయాన్ని తీసివేయి అనే దానికంటే నేను భయపడుతున్నానయ్యా, నాలో ఉన్న ప్రతి పాపమును మీ అమూల్యమైన రక్తం ద్వారా కడిగివేయి అని దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా నీలో ఉన్న పాపాన్ని యేసు రక్తం ద్వారా కడిగి వేయబడును గాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామస్తుతిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు భయం వస్తుందో తెలుసా? ఎందుకు నువ్వు భయపడుతున్నావో తెలుసా? నీలోకి పాపము ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే భయం అనేది ప్రారంభమవుతుంది. అప్పుడే మనలోకి ఏం ప్రారంభమవుతుందండి? భయం. ఆదాము అవ్వ పాపములో వారిలోకి ప్రవేశించకుండా ఉండు నిమిత్తమే పాపము వారిలోకి ప్రవేశించినంత కాలం దేవునితో ఆనందంగా సంతోషంగా గడిపారు. ఎప్పుడైతే పాపము వారిలోకి ప్రవేశించింది, ఏం పాపం? దేవుడేమన్నాడు? తినవద్దన్న పండు తిన్నారు. ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను ఏం చేశారండి? అతిక్రమించారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, దేవుని మాటని మీరారో, అప్పుడే వారిలోకి పాపం ప్రవేశించింది. ఏం ప్రవేశించిందండి? పాపము ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో అప్పుడు వారిలోకి ఏమొచ్చేసిందండి? భయం వచ్చేసింది. ఏమొచ్చేసిందండి? భయం 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 భయం. ఈరోజు చాలామంది భయపడుతున్నారు. ఇందాక సహోదరులు దైవజనులు చక్కటి మాటలు తెలియపరిచారు. నయమాన గురించి చక్కటి మాటలు తెలియపరిచారు. సమయం ఉంటే ఇంకా బాగా చెప్తారు, సమయం లేదు. నయమాను పరాక్రమశాలి, కానీ ఏముంది అతనికి? ఏముందండి? రోగి. ఏ రోగి?
కుష్ఠిరోగి. తను భయపడిపోతున్నాడు, ఇంక కొద్ది కాలం చచ్చిపోతా. ఆ భయాన్ని చూసింది ఆ చిన్నది. ఏ భయాన్ని చూసింది? అతనిలో ఉన్న భయాన్ని చూసింది. ఇంక నేను చచ్చిపోతా. ఏంది బయటేమో మా అయ్యగారు పరాక్రమశాలి, బలార్జుడు, అలాంటి వ్యక్తి కాస్త ఏంది ఇంట్లోకి రంగాల్ని ఏదో గొనుక్కుంటూ భయపడిపోతున్నాడు. అసలు ఏందబ్బా ఈయన ఎంత భయపడ్డం గల కారణం ఏంటని ఆ యొక్క చిన్నది తన నయమాను భార్య దగ్గర పని మనిషి, అయ్యగారి దగ్గరికి రావడానికి అవకాశం లేదు. అసలు ఎందుకు మా అయ్యగారు ఎంత కుమిలిపోతున్నాడు, ఎంత భయపడిపోతున్నాడు ఏంటా అని కిటికీల నుంచి చూసింది. అప్పుడు అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉంటాయి కదండి కవచాలు. ఆ కవచాలు తీసేటప్పుడు అతని శరీరము ఆ యొక్క రసిక, ఆ యొక్క చీము రక్తముతో అంటుకుపోయింది. చిన్నగా తీస్తుంటే బాధపడిపోతున్నాడు. అయ్యో ఇంకెంతకాలం బతుకుతాను, అయ్యో నన్ను రక్షించేవారు లేరా అని భయపడిపోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ చిన్నది చూసింది, అబ్బా అందుకనే నా మా అయ్యగారు ఎంత భయము, ఎంత వేదన పడుతున్నాడు, ఎంత దిగులు పడుతున్నాడు. ఎట్లాగైనా మా అయ్యగారిని మా దేశానికి పంపించాలి. మా దేశంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు మాట మా యజమానుడు వింటే బాగుపడతాడు. జాగ్రత్తగా వినాలి. దీని గురించి రెండవ మాటలో చెప్తాను. అయితే భయం, పాపము మనలోకి ప్రవేశిస్తే భయం. ఏం ప్రవేశిస్తేనండి? భయం ఎందుకు వస్తుందండి? పాపం ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి ఆదాము అవ్వ భయపడిపోయారు. రెండవది, భయం ఎందుకు వస్తుందండి? రోగం వస్తే భయం వచ్చిద్దా రాదా? నాకు రోగం వచ్చిన నేను భయపడనండి అని ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా అందరూ భయపడతారు. నేను కూడా భయపడతా, ఒప్పుకుంటున్నానండి నేను. అవునా కాదా? ఇప్పుడు కరోనా కానీ వచ్చిందంటే మొన్న ఇటీవల అండి, పోయిన సంవత్సరం పాపం ఆయన కరోనా రాలా, నాకు కరోనా టెస్టులు చూపించుకున్నాడంట. ఇంక నాకు కరోనా వచ్చింది, ఇంక ఎట్టా చచ్చిపోతానని చెప్పేసి వెళ్ళి పైన మేడ నుంచి కింద దూకి చచ్చిపోయాడంట. భయం. ఏమొస్తే భయపడతారండి? రోగం వచ్చినా కూడా భయపడతారు. ఏమొచ్చినా భయపడతారండి? రోగాలకు భయపడే వాళ్ళు ఉన్నారు. అందరూ భయపడేవాళ్ళే. ఇప్పుడు కరోనా రోగం వచ్చింది, ఇప్పుడు ప్రతి ఒక్కరు గడగడ ఉరుగుతున్నారు. యేసు ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోగము ఎప్పుడు వస్తుందండి? కొన్నిసార్లు సేవకులకు కూడా రోగాలు వస్తాయి. ఏంటంటే మీకు రోగాలు రావంటే, ఏమండి మాకు కూడా రోగాలు అవుతాయండి. అయితే విషయం ఏంటంటే, రోగాలు వచ్చినా ఒక్కోసారి కొందరికి కొంత సమయం పెడతాడు. ఆ సమయం వరకే అతని జీవిత కాల పరిమితి. ఆ పరిమితి దాటంగా దేవుడు పిలుచుకుంటాడు, వెళ్ళిపోతాడు. అరే యేసై నమ్ముకున్న వాళ్ళకి రోగాలు వచ్చింది, తీసుకెళ్ళాడికి వాళ్ళని కాపాడొచ్చుగా దేవుడు అంటూ ఉంటారు. దేవుడు అంతవరకు అతని సమయాన్ని అంతవరకు పెట్టాడు, తీసుకెళ్ళిపోయాడు. అయితే విషయం ఏం తెలుసా? ఈ దేహానికి రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ చాలా విలువైనది. ఈ దేహానికి మరణం ఉంటుందేమో కానీ ఆత్మకు మరణము ఉండదు. జాగ్రత్త ప్రియ సహోదరుడా. భయం ఎందుకు వస్తున్నాయంటే, మనిషిలోకి పాపము ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే భయము కూడా మనిషిలోకి ప్రవేశిస్తుంది. రెండవది, మనిషికి రోగము. ఎప్పుడైతే మనిషికి రోగం వస్తుందో ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుందండి? భయం వచ్చేస్తుంది. నయమానికి కూడా అదే పరిస్థితి అండి. రోగం వచ్చింది, ఏం చేయలేని పరిస్థితి. ఆ చిన్నది చెప్పింది, అమ్మగారు మా దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప ప్రవక్త. ఆయన ఏం చెప్తే అది జరిగిద్దమ్మా, అయ్యను అటు పంపించండమ్మా. సరే, ఈ అయ్యగారు చూస్తే విగ్రహానికి చూస్తేనేమో పెద్ద వ్యక్తి, దాదాపు 7 అడుగుల 8 అంగుళాలు ఉంటాడంట. చరిత్రలో చెప్తుంది 7 అడుగుల 8 అంగుళాలు, దాదాపుగా చాలా ఎత్తు. అయితే విషయం ఏమిటంటే, భార్య చెప్పింది, అయ్యా మీరు ఏమనుకోకుంటే ఒక విషయం చెప్పాలని కూర్చున్నాను. ఏంటి? మీరు రోజు కుమిలిపోతూ ఉంటే చూడలేక బాధపడుతూ, నేను కొద్ది కాలం చచ్చిపోతాను భయంతో, ఈ భయంతో కుమిలి చచ్చిపోయే కంటే ఒక చక్కటి వార్త నేను మీకు తెలియపరుస్తా. ఇదిగో మా ఇంటి పని మనిషి ఒక మాట చెప్పింది. ఏంటి? అది చూసినా
అయ్యయ్య దాన్ని ఏమనుకో అది ఒక మంచి మాట చెప్పింది. వాళ్ళ దేశంలో అంట ఒక ప్రవక్త ఉన్నాడు. నీ భయాన్ని పోగొట్టే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ రోగం నుండి విడుదల పొందడానికి ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళితే దేవుడు కార్యం చేస్తాడంట. సరే అని తాకీదులు రాసి రాజుగారికి పంపించాడు. ఆ రాజుగారు ఏమన్నాడు, ఓరే నాయన, రోగం తగ్గించడానికి నేనేమో దేవుణ్ణా. అప్పుడు వెంటనే ఈ వార్త ఎవరికి వెళ్ళింది? ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఆ ఎలీషా, యెహోవా స్వస్థపరిచేవాడున్నాడు. రాజా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అతను రమ్మని చెప్పా. ప్రియ సహోదరుడు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నయమాను ఆ యొక్క ఇజ్రాయిల్ దేశానికి వచ్చాడు. మనలోకి రోగం ఎప్పుడైతే వచ్చిందో భయం అప్పుడే ప్రారంభమవుతుంది. అవునా కదా? కొంతమందికి జ్వరాలు, ఇప్పుడు జ్వరాలు నమ్మడానికి లేదండి. దగ్గు జలుబు వచ్చిందంటే నమ్మడానికి లేదు. ఇప్పుడు దగ్గు జలుబు అని అనుకోండి, వెంటనే మాస్కులు పెట్టేస్తున్నారు. ఓమ పక్కనకి నిజం కరోనా ఉందో లేదో, వెంటనే మాస్కులు, భయం. ఒకరోజు అండి అసలు ఎట్లాగనే బస్సులో, అంటే ఒక బస్ స్టాండింగ్లో వెయిటింగ్ చేస్తున్నాను. నేనేం చేశానంటే కర్చీఫ్ తెచ్చుకోకుండా సాధారణంగానే అన్నానంతే. అక్కడ ఒక ముసలామా ఇక్కడ లెగవలేకున్న ఆ ముసలాం కూడా చిన్నగా వెనక్కి దూకడుకుంటూ వెళ్తుంది. నేను ఎదుగుతూ ఒక్కళ్ళు లేను నా దగ్గర. ఒకప్పుడు తగ్గితే ఏం కాదులే అని అసలు పట్టించుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాడు. దగ్గరగా ఒకళ్ళు లేరు నా దగ్గర అనిపించింది. నాకేం రోగాలు ఉన్నాయి, వాళ్ళకి దగ్గర కదా అనుకున్నా. ఏమో అంత భయం, ఎందుకు ఏదో రోగం ఉందని. యేసు నామములో ఈ యొక్క గ్రామం చుట్టూ అగ్ని కంచె వేయును గాక. ఎటువంటి కరోనా వైరస్ రాకుండా దేవుడు కాపాడును గాక. ఆమె చెప్పండి అందరికి గట్టిగా, మన గ్రామాన్ని దేవుడు కాపాడును గాక. అయితే విషయం ఏమిటంటే, ఆ రోగము అతనికి వచ్చింది కాబట్టి ఎప్పుడు చచ్చిపోతారో వాళ్ళ భయం. వెంటనే ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎలీషా దగ్గర పరిచారకుడు గెహాజీ ఉన్నాడు. గెహాజీ చూసి మా అయ్యగారికి చెప్తాం, నేను ఇట్లా వచ్చాను, పలానా సిరియా సైన్యాధ్యక్షుని వచ్చానని చెప్పండి మీ అయ్యగారికి. ఏమండి, కొంతమందికి చింత తెచ్చినా పులుపు సావదు. ఏం సావదో? గర్వం పోదో. అదే రోగంతో రుష్టుతో బాధపడుతున్నా మన కొంతమంది కులం అనే గర్వం తగ్గదు, డబ్బు అనే గర్వం తగ్గదు. నేను ఎవరినో తెలుసా? నువ్వు ఎవరైతే ఏమిటండి నువ్వు ఎవరైతే మాకేంటి? దేవుని సందుకు వచ్చినప్పుడు ఏమై ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని సందుకు వచ్చినప్పుడు ఏమై ఉండాలండి? అణిగి మణిగి ఉండాలి. దేవుడు చూసేది ఏంటి తెలుసా? ఎలీషా గెహాజీ వెళ్ళాడు. గెహాజీ వెళ్ళి ఈ విధంగా అంటున్నాడు, అయ్యా సైన్యాధ్యక్షుడు వచ్చాడయ్యా, పెద్ద ఆయన వచ్చాడయ్యా, ఆ దేశానికే సైన్యాధ్యక్షుడయ్యా, పెద్ద ఆయన వచ్చాడయ్యా, నేను రమ్మంటున్నాడయ్యా అనగానే ఎలీషా ఏమన్నాడు తెలుసా? సరే ఇంతకేంటట, ఆయనకి కుష్టి వ్యాధి ఉందంటయ్యా. సరే కానీ యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగిపోమని చెప్పు. అయ్యా పెద్ద ఆయనయ్యా, నేను చెప్పింది చెప్పు అన్నాడు. అంతే. దేవుని దృష్టికి అందరూ సమానులే. గట్టి సపర్లు కొట్టాలి. పెద్ద చిన్న ఎక్కువ తక్కువ ఉందా? దేవుని దృష్టికి అందరూ సమానులేనా? సమానులు కాదా? దేవుని దృష్టికి అందరూ సమానులే. అది చెప్పటానికే ఎలీషా చెప్పిన మాట గెహాజీ వెళ్ళి అని చెప్పాడు. అసలు నేను ఎవరిని అనుకున్నావు? ఈ సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడే. అరే ఆఫ్టర్ ఆల్ ఆ గుడిసెలో ఉన్న సేవకుడు వచ్చి నా మీద ఒంటి మీద అలా ఆడించకుండా, మాట్లాడకుండా, మర్యాద ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా హేళన చేస్తున్నట్టుగా మాట్లాడతాడా అని గాండ్రించాడు. మన దేశానికి పోదాంపా, మన దేశానికి పోదామని గుర్రాలు తిప్పాడు. ఆ సైన్యాధ్యక్షుడి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే అతని దగ్గర పిఏ అనుకోండి. పిఏ అంటే అర్థమైంది మీకు? పిఏ. ఆయనతో మాట్లాడాలంటే భయం ఆయనకి. అయ్యా ఒక్క మాట చెప్తానయ్యా, ఏమనుకోవద్దయ్యా, చెప్పా అన్నాడు. అంతే. ఓరే నాయన, కొట్టినట్టుగా ఉండిద్ది ఆ నయమాను యొక్క మాట. చెప్పా
ఏం లేదయ్యా, నేనేం చేయమన్నాడు? ఆస్తులు ఇమ్మన్నాడా, అంతస్తులు ఇమ్మన్నాడా? ఆ యోర్ధానదిలో మునగమన్నాడు కదా. అరే అరే ఆ యోర్ధానది ఎలాంటిది? ఆ ఇజ్రాయిల్ దేశం మూసీ నది, మన హైదరాబాద్ మూసీ నది ఎట్లాగో అలాంటి నది. ఆ నదిలో మునగమంటాడేంది? మన దేశంలో ఎన్ని పవిత్ర నదులు ఉన్నాయి, ఆ నదిలో మునగమనొచ్చుగా. ఎందుకోనయ్యా? ఆయన మునగమన్నాడు కదయ్యా, ఆయన మాట వినందామయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భయము పోవాలి అంటే దేవుని మాటకు విధేయత కలిగి ఉంటే నీ భయము పోతుంది. గట్టి చప్పట్లు కొట్టాలి. దేవుడు అతనిలో ఆ గర్వాన్ని తీసివేసి లోబడే మనసు కలిగించాలని, అతనిలో భయం పోగొట్టాలని ఆ మాట అన్నాడంతే. వెంటనే జరిగిన సంభవం ఏంటంటే, సరేలే యోర్దాను ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు. ఎన్నిసార్లు? 7 సార్లు. పదపా. ఒకసారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, రోగం తగ్గల. ఏమండి, ఈరోజు కొత్త కొత్త బోధలు వచ్చేసాయి. మా చర్చికి 18 వారాలు తిరిగితే కానీ రోగం దగ్గర తల్లి. రోగం తగ్గేదాకా మునగాలి, రోగం తగ్గేదాకా చర్చికి రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునా కదండి? చాలామంది ఇట్లా తిప్పుతూ ఉంటారు. రోగం తగ్గలేదు. యేసయ్య దేవుడు కాదమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చాం. మొన్నే వెళ్ళొచ్చింది, నిన్నే మానేసింది. మొన్నే వెళ్ళొచ్చా, నిన్నే మానేసా. అందుకని రోగం తగ్గల. నాకు భయంగా ఉందక్క, ఇంకెక్కడికైనా వెళ్దామా? ఏమండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ రోగం అనే భయం పోవాలి అంటే దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి. దేవుడు అది చూస్తాడు. గట్టి చప్పట్లు కొట్టాలి. నీ రోగము పోవాలి, నీ రోగం అనే భయము పోవాలి అంటే దేవుని మాటకు విధేయత చూపే విధానం దేవుడు చూస్తాడు. నయమాను రోగం అనే భయంతో వణికిపోతున్న సమయంలో నయమానులో దేవుడు ఏం చూడాలనుకున్నాడు? మాటకు విధేయత. ఏంటండి? మాటకు విధేయత. మాటకు విధేయత చూపాడు. 7 సార్లు మునిగాడు. 7వసారి లెగవగానే పసిపిల్లవాని దేహం వలె ఆయన. గట్టి చప్పట్లు కొట్టాలి. ప్రియ సహోదరి సహోదరా, భయం ఎందుకు వస్తుంది అంటే పాపం మనలోకి ప్రవేశించినప్పుడు భయం వస్తుంది. రెండవది, రోగం మనలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. వస్తున్నారా? అదా ఆటోమేటిక్గా రోగం వస్తే భయం వచ్చేస్తుంది. మూడవదిగా, భయము ఎందుకు వస్తుందో తెలుసా? మనలో అల్ప విశ్వాసం ఉంటే వచ్చేస్తుందండి. కొంతమంది మందిరానికి వస్తారే కానీ విశ్వాసం కలిగి రారు. నువ్వు విశ్వాసంతో వస్తే నీకు భయం ఉండదు. అందుకనే మత్తయి సువార్త పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త, దయచేసి మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే అక్కడ ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసించినాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవైతే నీళ్లు మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగాని పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడితివి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భయం ఎప్పుడు వస్తుందండి? మనలో అల్ప విశ్వాసం ఏర్పడినప్పుడు భయం వస్తుంది. భయం ఎప్పుడు వస్తుంది? మనలో అల్ప విశ్వాసం ఏర్పడినప్పుడు. కార్యం జరిగిద్దంటావా? ఏమోనబ్బా. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విశ్వాసం కలిగి ఉండాలండి? సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసంతో నీవు దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు నీలో నుంచి భయము దేవుడు తీసివేయును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, భయం ఎందుకు వస్తుందో తెలుసా? భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనిషిలోకి పాపం ప్రవేశించినప్పుడు భయం వస్తుంది. భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనిషిలోకి, మన దేహంలోకి రోగం వచ్చినప్పుడు. ఏమిటండి? రోగం భయం వస్తుంది. మనిషిలోకి భయం ఎప్పుడు వస్తుంది తెలుసా? అల్ప విశ్వాసం. ఈ అల్ప విశ్వాసం ఎప్పుడు వస్తుంది? దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసినప్పుడు అప్పుడు అల్ప విశ్వాసమే వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుందండి? భయం వచ్చేస్తుంది. అందుకని పేతురు సహజంగా ఇక్కడ జరిగిన వృత్తాంతం ఏంటంటే
ఈ 12 మంది శిష్యులు పడవలో వెళుతూ ఉన్నారు. యేసుప్రభువారు రాలేదు. అయితే అక్కడ యేసుప్రభువారు ఏం చేశారంటే రాత్రి 4వ జామున అంటే సహజంగా 1 గంట 2 గంటలప్పుడు, రాత్రి ఎన్ని గంటలప్పుడు అండి? 1 గంట 2 గంటలప్పుడు. 4వ జాము సహజంగా అయితే 9 గంటల రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు, అది 4వ జాము. యూదులకి జాములు 4. ఎన్ని జాములండి? జాముకి 6 గంటలు. జాముకి ఎన్ని గంటలండి? 6 గంటలు. అంటే 4వ జాము అంటే 1-2 గంటల సమయంలో ఇక వారు పడవలో వెళుతున్న సమయంలో యేసుప్రభువారు ఏం చేశాడంటే అక్కడ జనసమూహం ముగించుకొని వాళ్ళకి వాక్యం చెప్పి అప్పుడు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఏమంటే సముద్రంలో ఎవరైనా ఒక వ్యక్తి నీటి మీద నడుచుకుంటూ వస్తే రాత్రిపూట మనం ఏమనుకుంటామండి? భయపడమా? ఏమండి నీటి మీద ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా నడుచుకుంటూ ప్రకాశమైన కాంతి కనపడితే మనం భయపడమా? అలాగనే వారు కూడా భయపడ్డారు. యేసుప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఆ దూరం నుంచి ఈ 12 మంది శిష్యులు చూశారు. ఈ 12 మంది ఆ పడవ నడిపే వ్యక్తి. కానీ బైబిల్ గ్రంథంలో పడవ నడిపే వ్యక్తి గురించి వ్రాయబడలేదు. కానీ చూసి ఇక వెంటనే అందరూ భయపడిపోయారు. వెంటనే యేసుప్రభువారు మీరు భయపడవద్దు నేనే అన్నాడు. అన్నిట్లో పేతురు ఏమన్నాడంటే సరేనయ్యా, నువ్వైతే నేను కూడా నీటి మీద నడుస్తా సరే రా అన్నాడు. వెంటనే పడవ దిగి నీటి మీద నడిచాడు. కొంతసేపు నడిచిన తర్వాత యేసయ్య వైపు చూస్తూ నడిచినంతసేపు మునిగిపోలా. అతనిలో యేసయ్య వైపు చూస్తున్నంతసేపు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉందండి? సంపూర్ణమైన విశ్వాసం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యేసు వైపే చూడాలి. లోకంలో అనేక మంది కాకుల్లాగా పడుతూ ఉంటారు. అమ్మ చర్చికి వెళ్ళావమ్మ, ఏం కార్యం జరిగిందమ్మా, ఏం కార్యం? వాళ్ళు అంతే అంటారు. నువ్వు యేసయ్య వైపు చూస్తున్నంతసేపు దేవుడిని పట్ల కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. గడి చపర్లు కొట్టాలి దగ్గరగా. అయితే యేసయ్య వైపు దృష్టి ఎప్పుడైతే గాలి వైపు తిరిగిందో మనోడిలోకి ఏమొచ్చేసిందండి? అల్ప విశ్వాసం వచ్చేసింది. ఏమొచ్చేసింది? చాలా మంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు యేసయ్య వైపే చూడాలి. మనుషులు అనేక మాటలు అంటూ ఉంటారు. ఒరే నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఏం ప్రయోజనం రా? అరే చర్చికి వెళ్తే రేపు నీ పిల్లనివ్వరు, నీ కొడుకు పిల్లనివ్వరు, నీ కూతురి అలాగే నా అబ్బాయినివ్వరు అని ఎన్నెన్నో అంటూ ఉంటారు. కానీ మనుషుల వైపు చూడకుండా నువ్వు దేవుడి వైపు చూస్తున్నంతసేపు నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. నీకు భయం అనేది ఉండదు. అందుకని అల్ప విశ్వాసం ఎప్పుడు వచ్చింది అంటే యేసయ్య వైపు నుండి ఎప్పుడైతే లోకం వైపు అంటే ఆ గాలి వైపు ఎప్పుడైతే తిప్పాడో ఆటోమేటిక్ అతనిలో ఏమొచ్చేసిందండి? భయం వచ్చేసింది. ఏమొచ్చేసిందండి? భయం వచ్చేసి మునిగిపోతున్నాడు. యేసయ్యా నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను పైకి లేపు. మునిగిపోతున్న నిన్ను పైకి లేపడానికి, ధైర్యంగా నిలబెట్టడానికి యేసయ్య పరమ నుండి భూలోకానికి వచ్చాడు. గట్టిగా చపర్లు కొట్టాలి. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు ఈరోజు నీ కోసం నా కోసం ఆయన పరమ నుండి భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ భయాన్ని తీసివేయడానికి, నీ రోగాన్ని తీసివేయడానికి, నీ అల్ప విశ్వాసాన్ని తీసివేసి నిలబెట్టి ఆ పరమరాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన పరమేశ్వరుడైన పరంధాముడిని యేసునామములో ఆయన ఈ భూమి మీదకి నీ కోసం నా కోసం దిగి వచ్చాడు. నీ కోసం నా కోసం ఆయన దిగి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేనికి నువ్వు భయపడుతున్నావు? మనిషిని భయపెట్టేది ఏమిటో తెలుసా? పాపం. మనిషిని భయపెట్టేది ఏంటండి? పాపం. ఈ పాపము మనిషిలో ఉన్నంతకాలం భయం ఉంటూనే ఉంటుంది. అందుకనే ఆ పాపము నుండి యేసయ్య ఇప్పుడు అంటున్నాడు, నువ్వు నా ఎద్దుకు వచ్చి నీ పాపమును ఒప్పుకొని ఆ పాపము నుండి నేను విడుదల దయచేస్తాను. గట్టి చపర్లు కొట్టాలి. నీ భయాన్ని తీసివేస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను భయపెట్టే ఆ పాపాన్ని ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు యేసు పాదాల యొద్ద ఒప్పుకున్నట్లయితే యేసయ్య అంటున్నాడు, బిడ్డా
నీ పాపము నుండి విడుదల కలుగుజేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను భయపెడుతుంది నీ పాపం, నీ పాపం, నీ పాపం. ఆ పాపాన్ని క్రీస్తు ఎదుట ఒప్పుకో. అందుకనే పేతురు ఒకానొక సమయాన చేపలు పట్టే సమయంలో, అయ్యో నేను పాపాత్ముడినయ్యా అని పేతురు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని ఎదుకు వచ్చి, అయ్యా నాలో భయం ఉందయ్యా, నాకేం జరిగిద్దో అన్న భయం వేస్తుందయ్యా. ఆ భయం ఎందుకు వస్తుందో తెలుసా? నీలో పాపము దాగి ఉంది. ఆనాడు ఆదాము అవ్వ భయపడ్డారంటే ఆదాము అవ్వ హృదయంలోకి పాపము ప్రవేశించింది కాబట్టి భయం అనేది వారికి ఆవరించింది. ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే నీలో దాగి ఉంది పాపం. ఆ పాపమును ఇప్పుడే యేసు రక్తములో కడిగి వేసుకోండి. యేసు రక్తములో కడిగి వేయబడును గాక, యేసు రక్తములో కడిగి వేయబడును గాక. అలాగనే భయము ఎందుకు వస్తుందో తెలుసా? రోగం, ప్రతి రోగములను యేసు నామములో స్వస్థపరచబడును గాక. అది ఏ రోగమైనా సరే. మన ఇటీవలండి మన చర్చి అంటే మా పాలపాడు చర్చిలో ఒక ఆమె నర్సుగా పనిచేస్తుంది. అయితే విషయం ఏంటంటే ఆమెకి పోయిన సంవత్సరం కరోనా వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడ్డారు. సహజంగా కొంతమంది సేవకులు కూడా భయపడ్డారండి. అయితే పాస్టర్ గారు, ఇలా నేను ఇటువంటి సమస్యతో బాధపడుతున్నా, ఒకసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళరా అంది. ఏమంటే మొదట్లో నేను సంకోచించా, కానీ నా వృత్తి ఏంది అంటే, పాస్టర్ గారు మీరు భయపడ్డారా? మీ పక్షాన దేవుడు లేడా? ఉన్నాడు. ప్రభువా వెళ్తున్నా, నువ్వే చూసుకో. ఒకవేళ నన్ను నువ్వు పిలుచుకుంటే నన్ను పరిశుద్ధపరుచుకొని తీసుకో నీ రాజ్యంలో, ఎందుకంటే ఇంతకాలం భక్తి చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ భర్త, వాళ్ళ కొడుకు, కోడళ్ళు పాపం ఆమెను గదిలో బంధించేశారు. నేను ఆ గదిలోకి వెళ్ళి కూర్చేసుకుని ఏందక్క అంటే, నాకు పాస్టర్ గారు, నాకు పక్కన వాళ్ళు చెప్పారు కానీ ఆమె చెప్పలా, కొంచెం బాగలేదు, నలతగా ఉంది, రండి పాస్టర్ గారు అంది. పక్కన వాళ్ళు ఎంక్వైరీ అడిగేలా వెళ్ళా నేను. ఆమె కరోనా ఉన్న సంగతి తెలిసే వెళ్ళా. పాస్టర్ గారు బయట కూర్చోండి పాస్టర్ గారు అంది. ఎందుకక్క? ఏం కాదు లెక్క అని కొంచెం పక్కనే కూర్చుంది. ఇంటికి కూర్చున్నా. మాస్కులు 3 వేసింది మాస్కులు ఆ రోజు నేను వచ్చేసరికి. ఏంటక్క అంటే, పాస్టర్ గారు మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను, చెప్పమంటారా అంది. ఏంటక్క అన్న? నాకు కరోనా పాస్టర్ గారు. తెలుసు లెక్క అన్న. తెలిసే వచ్చానక్క. ప్రార్థన చేసి అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు స్వస్థత చేశాడు, అద్భుతమైన కార్యం చేశాడు. ఎందుకో తెలుసా? రోగాలను తీసివేసే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం భయపడ్డామనుకో, అందుకని భయపడుట వలన ఉరి వచ్చినట్ట. ఏమొస్తుందంటే భయం మనిషిని సగం చంపేస్తుందండి. భయం ఏం చేస్తుందండి? మనిషిని సగం చంపేస్తుంది. అందుకని భయపడవలసిన అవసరం లేదు. రోగము మనిషిని భయపెడుతుంది. అందుకనే ఆ రోగమును తీసివేసే యేసయ్య మనకుండగా మనకు దిగులు పడవలసిన అవసరం లేదు. ఆమేన్. గట్టి చప్పట్లు కొట్టి దేవుని నామమున స్తుతిద్దాం. మూడవది అల్ప విశ్వాసం. మనలో ఎప్పుడైతే అల్ప విశ్వాసం ఏర్పడుతున్నప్పుడే భయం వచ్చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అల్ప విశ్వాసం ఉండకూడదు, అంటే సగం విశ్వాసం. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పూర్తిగా దేవుని వైపు చూడరు, సగం లోహం వైపు, సగం దేవుని వైపు. నువ్వు అడుగు పెడితే పూర్తిగా దేవుని మీద ఆనుకో. దేవుడే సర్వస్వం, ఆయన చూసుకుంటాడు. నీకు ఏ భయం వచ్చినా ఆయన తీసివేస్తాడు. ఈరోజు నీకు భయం ఎందుకు వస్తుందంటే అల్ప విశ్వాసం. లోహం కావాలి, దేవుడు కావాలి. కుదరదు. ఉంటే అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. నులువెచ్చనగా ఉంటే దేవుడు మొక్క మీద ఉమ్మేసేస్తాడు. ఉంటే లోహంలన్నా ఉండవు, లేకపోతే దేవుళ్ళన్నా ఉండవు. లోకం కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. అందుకే నీకు భయం వస్తుంది. నువ్వు చర్చికి వస్తున్నా నీలో భయం పోలా, ఎందుకంటే అల్ప విశ్వాసం. అరే యేసుప్రభువు ఎదురుగానే ఉన్నాడు, కానీ పేతురు దేనిని చూశాడు? సముద్రం మీద వచ్చే గాలిని చూశాడు. గాలి అనగా లోకానికి సదృశ్యం. లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటారు చాలామంది. మందిరానికి వచ్చిన లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటే ఆ భయం పోదు. పూర్తిగా దృష్టంతా యేసయ్య మీదే ఉంచాలి, మన పరుగంతా యేసయ్య మీదే ఉంచాలి.
అప్పుడే మనలో ఉన్న భయము పోతుంది. గట్టి చప్పట్లు కూడా దేవుని నామమున స్తుతిద్దాం. అందుకని భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కచాయాలు చూచినప్పుడు దిగులు చెందకు భక్తుడా, ఈ మాయలో కచాయాలు చూచినప్పుడు భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆమేన్. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆమేన్. Glory. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసే. రాజు రమ్మని పిలవలేదా, ఓ భక్తుడా నాలుగో వాడుగా ఉండలేదా, నాలుగో వాడుగా ఉండలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలవలేదా. భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయపడద్దు, యేసయ్య అంటున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? అరే పడవలో నేనున్నాను కదా, ఎందుకు భయం? మీ హృదయంలో నేనున్నాను కదా, ఎందుకు భయం అని యేసయ్య ఈరోజు హెచ్చరిస్తున్నాడు. భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనలోకి పాపం ప్రవేశించినప్పుడు భయం వస్తుంది. ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? పాపము ప్రవేశించినప్పుడు భయం వస్తుంది. రెండవది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని మాట విననప్పుడు భయం వస్తుంది. ఎప్పుడు వస్తుంది భయం? దేవుని మాట విననప్పుడు భయం వస్తుంది. భయం ఎప్పుడు వస్తుంది తెలుసా? మనలో అల్ప విశ్వాసం ఉన్నప్పుడు భయం వస్తుంది. అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండదు. సగం విశ్వాసం ఉంటే భయం ఉంటుందండి. సగం విశ్వాసం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో భయం అలాగనే ఉంటుంది. సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచాలి. ఎవరి మీద ఉంచాలండి? సంపూర్ణమైన విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచితే నీ భయాన్ని తీసివేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ధైర్యం, మనం చేసే భక్తి ధైర్యాన్ని పుట్టించే విధంగా ఉండాలి. ధైర్యాన్ని పుట్టించే విధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే ఏదో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలేంటి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఉన్నాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిగా భయం ఎప్పుడు వస్తుందండి? పాపం మనలో ఉన్నప్పుడు. ఎప్పుడు వస్తుందండి? పాపం మన హృదయంలో ఉన్నప్పుడు భయం వస్తుంది. రెండవది దేవుని మాట విననప్పుడు భయం వస్తుంది. దేవుని మాట విననప్పుడు భయం వస్తుంది. అల్ప విశ్వాసం మనలో ఉన్నప్పుడు భయం వస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడవద్దు. యెహోషువ నువ్వు భయపడవద్దు. మోషే నువ్వు భయపడవద్దు. ఈరోజు దేవుడు అంటున్నాడు, కుమారుడా నువ్వు భయపడవద్దు, కుమార్తె నువ్వు భయపడవద్దు. అయితే నీలో ఉన్న పాపమును తీసివేసుకో. నీలో ఉన్న ప్రతి పాపము నా ఎద్దుకు వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టు. నీలో ఉన్న భయం పోతుంది. మనుషుల మాటలు వినే కంటే నా మాట విను, నీలో ఉన్న భయం పోతుంది. అల్ప విశ్వాసాన్ని తీసివేసి సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండు, నీలో భయం పోతుంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని మాట వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ పాపాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా ఒప్పుకుందాం. యేసయ్యా, యేసయ్యా, అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి, ఇంతకాలం నాయనా, ఇంతకాలం నాకు భయంగా ఉందయ్యా. ఆ భయం ఎందుకు వస్తుంది? ఈరోజు మీ దాసుని ద్వారా నాతో మాట్లాడారు. నాలో పాపము దాగి ఉందేమోనయ్యా. ఇప్పుడే మీ అమూల్యమైన రక్తం ద్వారా ఆ పాపాన్ని కడిగయ్యా.
కడుగు కడుగు. ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు ప్రభా, నా ప్రార్థన ఆలకించు ప్రభా, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. నాయన నేను భయముతో అయ్యా కునారిల్లిపోతూ ఉన్నాను, నేను భయముతో వణికిపోతూ ఉన్నాను, నేను భయముతో నాయన బలహీనుడైపోతూ ఉన్నాను. నాలో పాపము దాగి ఉందయ్యా, నాలో పాపము దాగి ఉందయ్యా, నాలో పాపము దాగి ఉంది అయ్యా. నాలో భయం పోవాలి అంటే నీ ఎదుటికి వచ్చి పాపం ఒప్పుకోవాలని తెలియపరిచారు, పాపం ఒప్పుకోవాలని తెలియపరిచారు. యేసయ్యా ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా, యేసయ్యా నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు, నాతో మాట్లాడితే నేనయ్యా నాలో భయం పోతుంది. ఇక్కడి నుంచి నీ మాటకి నేను విధేయత చూపుతానయ్యా, ఇక్కడి నుంచి నీ మాటకి నేను విధేయత చూపుతాను. ఆనాడు నయమాను నీ మాటకి విధేయత చూపాడు కాబట్టి అతనిలో ఉన్న భయపెట్టే రోగము అతని నుంచి వెళ్ళిపోయింది. నీ మాటకి నేను విధేయత చూపుతానయ్యా, ఇక్కడి నుంచి సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటాను. అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండనయ్యా, అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండను. యేసయ్యా నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. నాకు భయంగా ఉందయ్యా, అయ్యా నేను చచ్చిపోతానేమన్న భయంగా ఉంది, నేను చచ్చిపోతానేమన్న భయంగా ఉంది. నా భయాన్ని తీసుకువెళ్ళడానికి పరమ నుండి పూలెక్కడికి వచ్చావయ్యా, నాలో ఉన్న భయాన్ని తీసుకువెళ్ళడానికి నా దగ్గరికి వచ్చావు. నా భయాన్ని తీసివే ప్రభా, నా భయాన్ని తీసివే ప్రభా, నా భయాన్ని తీసివే ప్రభా, నా భయాన్ని తీసివే. ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా. ఇక్కడి నుంచి నీ మాట వింటానయ్యా, నేను ఈ లోకంలో మనుషుల మాటలు విననయ్యా, నేను ఇక్కడి నుంచి నీ పాపం చేయనయ్యా, ఇక్కడి నుంచి అల్ప విశ్వాసం కలిగి ఉండనయ్యా. వాటి వల్ల నాలో భయం ఏర్పడింది, వాటి వల్ల నాలో భయం ఏర్పడింది. ఇక్కడి నుంచి నేను చేయనయ్యా, ఇక పాపం చేయను, ఇక్కడి నుంచి నేను పాపం చేయను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాటలు అత్యంత జ్ఞాపకం చేసుకోండి. నిజమే, చాలా సందర్భాల్లో ఒకసారి నీ మనస్సాక్షిని పరీక్షించుకో. చాలా మంది పైకి పవిత్రుల్లాగా ఉంటూ అపవిత్రమైన పనులు చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ వారి హృదయాంతరంగాలలో ఒక భయం వెంటాడుతుంది కదా. సహోదరుడా, సహోదరి,